10th క్లాస్ వాళ్ళు చూడండి, పోవచ్చు అని చెప్తున్నాను. రాసినటువంటి ఆయన విభూషణ్ అనేటువంటి ఆయన ఈ ఈ నిబంధనని రాయటం అనేది జరిగింది ఉపవాచకాన్ని. చూడండి, అప్పుడే స్కూల్కు ఏక్ ఉపహార్. ఉపహార్ అంటే ఒక బహుమతి. ఒక స్కూల్లో మనం బాగా చదివితే మన ప్రైజ్లు వస్తాయని అందరికీ తెలిసే విషయం. ఎంత చదవని పిల్లవాడిని అడిగినా కూడా మనకు తెలిసే ఉంటుంది. అదే బాగా చదవడానికి మంచి ప్రైజ్లు వస్తాయని, ఆటల పోటీల్లో రాణించడానికి మంచి ప్రైజ్లు వస్తాయని, మంచి ప్రైజులతో పాటుగా మంచి పేరు కూడా వస్తుంది చక్కగా. కాబట్టి ఏంటి, ఏకు ఉపహారం అంటే ఒక బహుమతి రావాలి. ఒక తరగతి చూడండి పాఠం, అప్పుడే పురాణే స్కూల్ మే ఏకు మేధావి ఛాత్ర రహా. ఒక పాత స్కూల్ అనమాట. పురాణీ స్కూల్ అంటే పాత స్కూల్. పాత స్కూల్ అంటే అలా ఉండదు. ఒక అబ్బాయి ఒక స్కూల్ని వదిలిపెట్టి ఇంకో కొత్త స్కూల్కి వచ్చినప్పుడు ఆ స్కూల్లో ఉండేటువంటి అనుభూతిని అతను నెమరు వేసుకుంటున్నాడు. అది మనము ఒక స్కూల్లో నుంచి ఇంకో స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు పాత స్కూల్ ఇలా ఉండేది, కొత్త స్కూల్ ఇలా ఉండేది, ఇప్పుడు వాడి వాతావరణానికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అలా ఒక పాత స్కూల్లో ఒక మేధావి విద్యార్థిని ఒక తెలుగులో వాడినాడు అని చెప్పాడు. ఛాత్ర అంటే విద్యార్థి, ఛాత్ర అంటే విద్యార్థి. पिछले 5 वर्ष से हर वर्ष कक्षा में सबसे आगे था. 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం దగ్గర నుంచి అతడు ఆ చదువులో అన్నిగా ముందొస్తూనే ఉండేవాడు. అంటే బాగా తెలియజేవాడు. ఇసే కహానీకి కితాబ్ పढ़ने का शौक था. కథల పుస్తకాలు చదవాలి అని ఒక ఉత్సాహం అబ్బాయికి అలా చదివేవాడు. అలా ఉత్సాహం ఉండేది అతనిలో కూడా. సరే, అతను उसकी अंग्रेजी और हिंदी बहुत अच्छी थी. అలాగే హిందీలో కూడా అతనికి మంచి పేరు ఉంది. బాగా చదువుతాడని చెప్పి ఒక మంచి పేరు కూడా ఉంది. ఒక పాత స్కూల్ నుంచి వచ్చిన ఒక విద్యార్థి యొక్క అతను కొత్త స్కూల్లో చేరినప్పుడు పాత స్కూల్ గురించి చెప్తున్నాడు అబ్బాయి. ఆలోచించుకోండి బాగా. ఒక స్కూల్లో 5 సంవత్సరాలు ఉంటాడు. ఇంకొక స్కూల్కి రావాలి. వాళ్ళ నాన్నగారు రిటైర్ అయిన, వాళ్ళ నాన్నగారు ట్రాన్స్ఫర్ అయిన సందర్భంలో, బదిలీ అయిన సందర్భంలో ఇంకో స్కూల్లో జాయిన్ చేయాలి వాళ్ళు. కాబట్టి ఆ స్కూల్లో వదిలిపెట్టినప్పుడు అక్కడ స్కూల్ అనుభూతిని మనకు తెలియజేస్తున్నాడు అబ్బాయి. అలా నేను అన్ని రంగాల్లో బాగానే చదువుతూ ఉంటాను. హిందీ, ఇంగ్లీష్ అంటే ఇంకా ఆ భాషలు అంటే నాకు ఎక్కువ ఇష్టం అంటున్నాను. उसे सामान्य ज्ञान की पुस्तकें पढ़ना भी बहुत पसंद था और इसका विज्ञान और इतिहास का ज्ञान भी विकसित हो गया. ఒక మంచి పుస్తకాలు మనం చదువుకోవడం వల్ల విజ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతాం. అన్ని రంగాలలో కూడా ఒక కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం అవ్వకుండా వాటితో పాటుగా రాసి పుస్తకాలే పరిమితం కాదు, వాటితో పాటుగా మనం ఇంకేమైనా ఇతర పుస్తకాలు చదువుకున్నా కూడా విజ్ఞానం కలుగుతుంది, మనోవికాసం కలుగుతుంది. మనకి పుస్తకాలు చదవడం వల్ల ఒక రకమైన విజ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నాడు. గణితకో జాగృతి అబ్బా లెక్కలు చేయాలంటే చక్కగా అందరికన్నా ముందు చేసేసేవాడు. మాస్టర్ బోర్డు మీద వేసే లోపే ఆన్సర్ కూడా వేయడం, మ్యాథ్స్ చేయడం కూడా జరిగిపోయింది అనమాట. అంత మేధావి అబ్బాయి అని చెప్తున్నాడు. अध्यापक के बोर्ड पर पूरा प्रश्न लिखने से पूर्व ही उसका उत्तर बताने के लिए अधीर आप उठा देता है. మొట్టమొదటిగా చేయొద్దేవాడు ఎవరు చేశారా అంటే మొట్టమొదటిగా చేసేవాడు. మాస్టర్ మ్యాథ్స్ ఇచ్చే లోపే, బోర్డు మీద ఈ లెక్క రాసే లోపే ఆన్సర్తో సహా చేసి చూపించేవాడు. మంచి తెలివిగల విద్యార్థి కదండి. పాత స్కూల్ని పాపం గుర్తు చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు చదువుకున్నా ఈ స్కూల్, ఏ స్కూల్ని కూడా మనం మర్చిపోలేము. ఒక స్కూల్ అనేటువంటిది నేను చెప్పడం, మనం ఎన్ని స్కూల్లో చదువుకున్నా, ఆఖరి మన 6th నుంచి 10th వరకు చదువుకున్నా అసలు ఆ స్కూల్ అనేది అసలు పొరపాటు కూడా మర్చిపోలేము. ఎంతమంది ఫ్రెండ్స్, చక్కగా పాఠాలు చెప్పేటువంటి మంచి అధ్యాపకులు, చక్కగా ఉండేటువంటి మంచి పాఠశాలలో మనం చదువుకోవటం, విద్యాబుద్ధులు నేర్చుకోవటం, విజ్ఞానాన్ని పెంపొందించుకోవటం, పాఠశాలల్లో ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఇంత విజ్ఞానాన్ని నేర్చుకొని 10 మందికి విద్య నేర్పేటువంటి శక్తిని మనకు ఒక ఉపాధ్యాయుడు ఇవ్వగలదు. కాబట్టి అట్లా గురువుల ద్వారా సంగ్రహించినటువంటి విద్యని కాస్తో కూస్తో మేము కూడా అర్థం చేసుకోవచ్చండి. ఈరోజు 10 మంది విద్యార్థులు చెప్పగలుగుతున్నామంటే గురువుల యొక్క ప్రోత్సాహం ఇందులో 100కి 100 ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే గురువు మనకి మార్గదర్శకుడు. చక్కగా ఇలా చెప్పు, అలా చెప్పు అని చెప్పేటువంటి వారి తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువు గారికి ఇస్తున్నాను. సరే, पुराने स्कूल में उसे बहुत सारे मित्र थे
और सभी अध्यापకులు से पसंद किया करते थे. చాలామంది స్నేహితులు ఉంటారు కదా, పాత స్కూల్లో అయితే చాలామంది స్నేహితులు. కొత్త స్కూల్కి వచ్చినప్పుడు ఒక్కొక్కరిని స్నేహాన్ని మనం పరిచయం చేసుకోవాలి. నేను ఆ స్కూల్లో చదివాను, నా పేరు ఇది. ఒక నెల రోజులు అయితే కానీ అసలు స్కూల్ వాతావరణం అలవడదు. ఎలా మంచి మిత్రులు మనం సంపాదించుకోవాలా ఈ స్కూల్ అని చెప్పి ఆలోచన కలుగుతుంది. కాబట్టి అక్కడ సంగతి చెప్తున్నాడు కాబట్టి అక్కడ ఒక మంచి మిత్రులే ఉండేవాడు. అధ్యాపకులు ఉసే పసంద్కి కట్టేగే, అతన్ని అందరూ కూడా ఇష్టపడేవాడు. చక్కగా మంచివాడు, డయానికి వస్తాడు, బాగా చదువుతాడు, ఇంకా అన్ని రంగాల్లో కూడా బాగా ఉంటాడు. కాబట్టి అతనిని అందరూ కూడా ఉపాధ్యాయులు చేరదీసి ఆనందింపజేసేవాళ్ళు. చక్కగా కూడా అందరికీ ఇష్టంగా ఉండేది. వాళ్ళు సబ్సే ఖుషి మిగతానే ముస్కురాగా హలో అవుతా. ఎప్పుడు వెళ్ళినా కూడా అబ్బాయిని చూసి హలో అనేవాళ్ళు. తోటి టీచర్లు కానీ పిల్లలు కానీ అలా ఉన్నాడు. అంటే అంత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ విద్యార్థి. ఎప్పుడు పురాతన స్కూల్లో పూర్వం జరిగిన పాఠశాలలో అలా తెచ్చుకున్నాడు అని చెప్తున్నాడు. सबसे खुशी मिलता और हेलो करता है. जब भी कोई कठिनाई हमें तो राजू सबसे पहले उसकी मदद के लिए पहुँच जाता. చూడండి ఎంత మంచి మనస్తత్వం ఉందో. ఎవరికైనా బాధ కలిగినప్పుడు ముందుగా తనే వెళ్ళేవాడు. ఏంటన్నా నీ బాధని చెప్పి ఆ బాధను తీర్చేటువంటి ఒక మంచి ఫ్రెండ్ కదా, ఒక మంచి స్నేహితుడు కదా ఇతను. కాబట్టి పురాణ స్కూల్ పాత స్కూల్లో చదువుకున్నప్పుడు ఇలాంటి అనుభూతులన్నీ నేను చవి చూశాను. మాస్టర్లందరూ నన్ను చక్కగా గౌరవంగా చూసుకున్న, ప్రేమగా చూసేవాడు నన్ను. ఎవరికైనా ఏదైనా లేనప్పుడు సహాయం చేసేవాడు. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు నా వంతుగా నేనే ఒక్కడుగు ముందుకు వేసేవాడిని అని చెప్పి తనకు తానుగా ఒక ఆత్మకథలాగా చెప్పుకుంటున్నాడు. उसके पुराने स्कूल में भी कभी किसी भी उसकी कमजोरी की ओर भी ध्यान नहीं दिया. उसकी टांगों वो पतली और दिब्बल थी. పాపం ఈ అబ్బాయికి కాళ్ళ బలహీనత ఒకటి ఉంది. అబ్బాయికి కాళ్ళల్లో శక్తి లేదు. ఈ అబ్బాయిలో చదువుతున్నాడు, అన్ని రంగాల్లో ముందున్నాడు. చక్కగా చదవడంలో అసలు చెప్పక్కర మాస్టర్ గారి కన్నా ముందే లెక్కలు చేసేవాళ్ళని కూడా చెప్పుకున్నాము. కానీ కాళ్ళల్లో ఒక బలహీనత ఈ అబ్బాయికి. కాళ్ళు సన్నగా ఉండేవి. నిలబడేటువంటి శక్తి ఆ కాళ్ళకి అసలు ఉండేదే కాదు అని చెప్తున్నారు. उसके घुटनों में शक्ति नहीं थी और अधिक समय तक वे उसके शरीर का भार बर्दाश्त नहीं पाती. కాళ్ళ మీద మోపేవాడు కాదు. కాళ్ళు బలహీనంగా ఉంటాయి కదా, కాళ్ళ మీద అంత భారాన్ని మోపేటువంటి వాడు కాదు. అంటే దీన్ని బట్టి అతను ఎక్కువ టైం అతను నిలబడేటువంటి పరిస్థితి కాదు అని చెప్తారు. ఎందుకంటే కాళ్ళ అబ్బాయికి ఒక వీక్నెస్ అన్నమాట, బలహీనత. కాళ్ళు బలహీనంగా ఉండటం కారణంగా ఎక్కువ టైంగా ఇక్కడ నిలబడేటువంటి శక్తి ఆ కాళ్ళకి లేదు. కాబట్టి అబ్బాయి అసలు నిలబడగలేవాడు కానే కాదు అని చెప్తున్నాడు. अधिक समय तक उसके शरीर का भार बर्दाश्त नहीं कर पाती. अतः वो ज़्यादा देर तक खड़ा नहीं रख पाता. ఎక్కువ టైం నిలబడేటువంటి వాడు కాదు. इसलिए उसे खेलने की मनाही थी. కాళ్ళలో శక్తి లేదు, అంగవికలాంగులు ఉన్నారు. ఎవరైనా స్కూల్కి వచ్చినప్పుడు అందరూ ఆడుతుంటే అరే నువ్వు అక్కడ కూర్చొని చూడరా అని చెప్తాం. అంతకు తప్పితే ఏదైనా కూడా వాడిని మనం కించపరచకూడదు. నువ్వు కుంటివాడివి, నువ్వు గుడ్డివాడివి, నీకు అంగవికలాంగుడివి అని అలా అబ్బాయిని చిన్న చెప్పకూడదు. ఏ ఒక్క అంగవికలాంగుల్లో కూడా వాళ్ళకి తగ్గ భగవంతుడు వాళ్ళకు ఒక కళని ఒకటి ప్రసాదిస్తాడు. వాడికి ఏ కళైనా సరే వాళ్ళలో ఒక రకమైనటువంటి కళని ప్రసాదిస్తాడు. కాబట్టి ఏంటి ఇలా అనకూడదు మనం. అరే నువ్వు నుంచోలేవు, నువ్వు కూర్చోలేవు, నీ కాళ్ళు బలహీనంగా ఉన్నాయి, నువ్వు వీక్గా ఉంటావు అని అలా అనకూడదు మనం. ఏ ఒక్క స్నేహితుడిని కూడా మనం అలా ఎగతాళి చేయకూడదు. కానీ వాడి కాళ్ళు బలహీనంగా ఉన్న కారణంగా వాడు అనాసక్తుడు, ఆడలేడు. వాడు ఆడడానికి వాడికి కాళ్ళల్లో శక్తి లేదు కాబట్టి కాసేపే నిలబడలేడు. ఇంకా ఆడే శక్తి వాడిలో ఎక్కడి నుండి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి అంటున్నాడు. అతను ज़्यादा देर तक खड़ा नहीं पाता, इसलिए उसे खेलने की मनाही जब उन्हें स्कूल में मैच हारने लगते तो राजू प्रेरणादायक शब्दों से में आशा का संचार होता और नई स्फूर्ति को खिलता. ఆడలేదు కదా, ఆడేటువంటి పిల్లవాళ్ళలో ఎవరైనా ఓడిపోవడానికి దగ్గరగా వచ్చినప్పుడు గట్టిగా జోరుగా బాగా గట్టిగా తప్పట్లు కొట్టి ఆడు ఆడు నీకెందుకు ఆడు గెలుస్తావు ఆడని చెప్పి ఆ
ఓడిపోయేటువంటి వాళ్ళలో కూడా ఒక రకమైన ఉత్సాహాన్ని నింపేవాడు. అనాసక్తులుగా అలా చూస్తూ ఉండేవాడు కాదు. పాయింట్స్ ఎవరికి వస్తుంటే తప్పట్లు కొట్టేవాడు. ఆడలేని వాడు ఎవరైనా ఉంటే అరే ఆడు చక్కగా నీకు పాయింట్స్ వస్తే నీకు ప్రోత్సహించేవాడు. ఇంతకన్నా మంచి ఫ్రెండ్ ఎవరికి దొరుకుతాడు. కాబట్టి ఏంటి ఆ స్కూళ్ళన్నింటినీ అలా కలుచుకుంటూ అట్లా ఒక రకమైనటువంటి తన పాత స్కూళ్ళని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అబ్బాయి అని చెప్పాను. सारी रात राजू अपने पुराने स्कूल के विषय में सोचता रहा और उनसे सच्चे मन से प्रार्थना की उसका नया स्कूल भी उसके पुराने स्कूल दिखा कि अच्छा हो పాప ఇవన్నీ అనుకున్నాడు. పాప నేను అక్కడ చదివాను, బాగా చదువుకున్నాను, నా కాలంలో శక్తి లేదు కాబట్టి పిల్లలందరూ ఎగతాళి చేస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఆడుకునే పిల్లల్ని చూసి వాళ్ళలో ఉత్సాహపరిచేదానని చెప్పి రేపు కొత్త స్కూల్లో జాయిన్ అవుతాను అనుకున్నప్పుడు పాత అనుభూతులు గుర్తు చేసుకున్నాడు పాప అబ్బాయి. ఎక్కడైనా అంతే కదండి, స్కూల్ 10 తరగతులు చదివి స్కూల్ వదిలిపోయేటప్పుడు అందరం గుర్తు చేసుకుంటాం. అక్కడ మాస్టర్ చెప్పారు, ఇక్కడ ఈ మాస్టర్ చెప్పారు, కూర్చునేవాళ్ళం, అక్కడ ఆడుకునేవాళ్ళం. అలా ఏవో మధురానుభూతులు ఎన్నో మిగులుతూ ఉంటాయి. రాజు కూడా అలాగే ఆలోచించుకున్నాడు. మా పాత స్కూల్ లాగా కొత్త స్కూల్ కూడా ఉంటే బాగుండు అని చెప్పి ఆలోచించాడు అబ్బాయి. మనసులో భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. కొత్త స్కూల్ లాగా ఉంటే బాగుండు అనుకుంటున్నాడు. वैसे राजू एक बात बड़ी भ्रांति जानता भी यदि सब में भी स्कूल हो तो वो भी उसकी खुदाने से अच्छा तो नहीं हो सकती. वो పాత స్కూల్ కన్నా ఈ పాత స్కూలే స్వర్గాన్ని తలపించింది నాకు. కొత్త స్కూల్లో ఎలా ఉంటుందో ఏంటో, మాస్టర్లు చెప్పేది నాకు ఏమైనా అర్థమవుతాయో అర్థం కావో ఇన్ని రకాలుగా మదన పడుతూ రాత్రి అంతా ఇలా ఆలోచించుకుంటూ ఉన్నాడు అబ్బాయి. उसके स्कूल छोड़ते समय सभी मित्रों कितने रो रहे थे. అబ్బా నేను స్కూల్ వదిలి పాఠశాల వదిలి ఇక నేను వెళ్ళిపోతున్నాను అనే పాత స్నేహితులు ఏడుపు గుర్తుకొచ్చినాను. బయట ఇతను కూడా బాధపడ్డాడు. ఇంత మంచి స్నేహితులు అన్నాడమ్మా, నేను మళ్ళా వేరే స్కూల్కి వెళ్ళిపోతున్నానని చెప్పి అతను ఏడవని సందర్భం లేదు. తన తోటి స్నేహితులు కూడా అలాగే బాధపడ్డారు పాపం. అలా ఏడుస్తున్నారు వాళ్ళు కూడా పాపం. उसकी संगी साथी अध्यापक और यहाँ तक कि प्रधानाचार्य भी उसके पिताजी ने उसे छोड़ जाने का अनुरोध किया था. వదిలిపెట్టి వెళ్ళొద్దని చెప్పారు. అనుభూతి తన స్నేహితులు గారు ఈ స్కూల్లో ఉండరా చదువుకోరా అని మాస్టర్లు కూడా ఈ తల్లిదండ్రులకి చెప్పడం అనేది జరిగింది. పాపం ఈ అబ్బాయి వెళ్ళాక తప్పదు, ఎక్కడ ఉద్యోగం ఎక్కడ బతుకు తెలుగుంటే అక్కడికి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రుల పాటు కూడా బిడ్డని కూడా వెంట తీసుకెళ్తారు. కాబట్టి ఈ స్కూల్ కాబట్టి అక్కడైనా ఏదైనా మంచి స్కూల్ కనుక్కోగలుగుని అక్కడ కూడా చేర్చుకుంటారు. కానీ పూర్తి వాతావరణం మొత్తం ఎక్కువ భాగం చదువుతుంది పాత స్కూల్ కాబట్టి ఆ భావాలని, ఆ స్నేహితులని, వాళ్ళ ఉండేటువంటి ఆప్యాయతలని మనం మర్చిపోలేము. ఎందుకంటే ఆ స్కూల్ యొక్క ప్రభావం అలా ఉంటుందన్నమాట. ఎంతమంది స్నేహితులు ఉంటారో స్కూల్లో, అబ్బో ఎంత చక్కగా ఉంటారు, ఒకరికొకరు కలిసిమెలిసి చక్కగా ఉండేవాళ్ళం. ఇన్ని సంవత్సరాలు నేను ఆ స్కూల్లో చదువుకున్నాను, 6th నుంచి 10th వరకు ఒకే స్కూల్లో చదువుకున్నాను అందరూ అని చెప్పి అబ్బో అసలు కలవని తలంపు లేదు పాపం పాత స్కూల్ గురించి. అక్కడ ఉండే అధ్యాపకులు కూడా సార్ ఉండిపోండి సార్ అని ఆగిపోయేటువంటి పేరెంట్ కూడా ఆ పేరెంట్స్ ఇచ్చారు అని చెప్తున్నారు. लेकिन उनकी किसी बात पर ध्यान नहीं दिया जा सकता. इसके पिताजी का तबादला हो गया था. ఆయనకి బదిలీ అయిపోయింది. బదిలీ అయిపోతే ఇంకా ఈ స్కూల్లో వదిలిపెట్టి ఆయన ఏ స్కూల్లో అయితే ఉద్యోగం చేస్తూ ఉన్నాడో ఎక్కడ తను జాబ్ చేసుకుంటూ ఉన్నాడో అక్కడికి పిల్లలు కూడా ఎంటర్ తీసుకెళ్తారు. మళ్ళీ అక్కడ ఒక మంచి అక్కడ వాతావరణం, మళ్ళీ ఆ స్కూల్ వాతావరణం అలవటానికి మళ్ళీ కొంత టైము, మళ్ళీ మంచి నిధులు పోగు చేసుకోవడానికి కొంత టైము, మాస్టర్లు చెప్పేటువంటి పాఠాలు అర్థం చేసుకోవడానికి ఇంకోలేదు. ఇలా కొంచెం ఒక నెల 2 నెలలు గడిచిపోయిన తర్వాత క్రమక్రమంగా అలవాటు పడుతూ ఉంటాను. ఎందుకంటే పాత స్కూల్ బాగుంది అనుకుంటున్నాడు కదా, అక్కడ అన్నీ ఇలా అని చెప్పుకుంటున్నాడు కదా, ఇట్లా ఆలోచించుకుంటున్నాడు కదా, నేను ఇలా అక్కడ బాగా చదివేవాడిని, అందరూ నాకు ఫ్రెండ్స్ ఇచ్చేవాళ్ళు ఏవో చెప్పుకుంటున్నాడు కదా, మరి ఆడుతూ ఉండే కొత్తగా నేను పిల్లల్ని ప్రోత్సహించేవాళ్ళని చెప్పుకుంటున్నాడు కదా, ఇవన్నీ కూడా కలబోసి రాత్రి అంతా కూడా పాపం ఇలాగే ఆలోచిస్తూ పాత స్కూల్ని తలుచుకుంటూనే ఉన్నాడు ఆయన. लेकिन उनकी किसी बात पर ध्यान नहीं दिया जा सका.
उसके पिता तबादला होया था और अपने इकलौते बेटे को वहीं पर छोड़ जाने की बात भी सोच भी नहीं सकती। ఒకడే ఒక పిల్లవాడు వాడికి వాడికి ఆ ఒక్క పిల్లవాడిని వదిలి ఎలా వెళ్ళిపోతారు తల్లిదండ్రులు? ఒక బిడ్డ ఎన్ని ఆశగా ఆ పిల్లవాడిని పెట్టుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఎక్కడుంటే పిల్లలు కూడా అక్కడికే, ఇక తప్పదు. కానీ ఆలోచించే విషయం కాదు కదా అది. ఆయన బదిలీ అయి వెళ్ళిపోతున్నాడు. పిల్లవాడిని వేరే స్కూల్లో చేర్చాలి. పురాణ్య స్కూల్కి ఒక అనుభూతి ఉంది. పాత పాఠశాలలో చాలా ఏళ్ళు చదువుకున్నాడు కాబట్టి అక్కడ మాస్టర్లతో పరిచయం ఉంటుంది, విద్యార్థులతో పరిచయం ఉంటుంది, సహస్నేహితులతో పరిచయం ఉంటుంది. మరి ఆ పరిసరాలన్నీ కూడా రోజు చూస్తున్నారు కాబట్టి పరిసరాలతో పరిచయం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి మరి తండ్రి బదిలీ మీదట పిల్లవాడు కూడా వేరే స్కూల్కి అనేది జరిగింది అని చెప్తున్నారు. అదే ప్రాతకి రాజు జల్దీ గయా, మరుసటి రోజే రాజు పెందరాడే నిద్ర లేచాడు. और खटखटा उसने अपनी वर्दी भी पहन ली. यूनिफॉर्म ఉంటుంది కదా, యూనిఫామ్ వేసుకున్నాడు చక్కగా. ఆయన మేరకు దేక్కర్ సోచనే లగా, అద్దంలో చూసుకుంటూ అనుకుంటున్నాడు ఆయన, वर्दी तो अच्छी लग रही हो सकता था स्कूल भी अच्छा की हो. యూనిఫామ్ అయితే బాగానే ఉంది, స్కూల్ ఇంత యూనిఫామ్ బాగుంటుందా అని ఆలోచించుకున్నాడు. అద్దంలో చూసుకొని స్కూల్ బాగుంది, యూనిఫామ్ బాగుంది, ఓ యూనిఫామ్ స్కూల్ బాగుంటుందో లేదో అనుకున్నాడు. మళ్ళీ పాప కాసేపు ఆలోచించుకున్నాడు. लेकिन फिर भी उसे नाश्ता नहीं किया जा सकता. उसका माता पिता समझ रही है और उन्होंने जबरदस्ती नहीं की. వాళ్ళు కూడా పిల్లవాడు ఉపాహారం కూడా తీసుకోవాలి, నాస్తా కూడా తీసుకోవాలి, టిఫిన్ కూడా తీసుకోవాలి. ఆడు కొత్త స్కూలు, కొత్త వాతావరణం ఎట్లా ఉంటుందో పాత వాళ్ళని మర్చిపోతున్నామా? కొత్త వాళ్ళలో కన్నా ఎలా ఉంటుంది, కొత్త స్కూల్లో ఉంటుంది, యూనిఫామ్ అంత స్వచ్ఛతగా ఉంటుందా, ఇంత బాగుంటుందో బాగుంటుందో అనుకుంటూ ఇప్పుడు पिताजी अपनी गाड़ी में स्कूल के फाटक तक छोड़ दिया. स्कूल घुमन दाका वదిలిపెట్టారు వాళ్ళ నాన్నగారు. और अपने बेटे को मुस्कुरा कर विदा किया. చిరునవ్వుతో వీడ్కోలుపలికాడు. పిల్లల్ని స్కూల్ గేట్ దాకా వదిలిపెడతారు, రాత్రి లోపలికి వెళ్ళినమా అని చెప్తారు తల్లిదండ్రులు. చూసినా వాళ్ళ అన్ని స్కూళ్ళల్లో జరిగేది ఇదే. ఆయాలు అక్కడ ఉంటారని ఒక స్కూల్లో నుంచి జాగ్రత్తగా బ్యాగ్లే మోసుకొచ్చి వాళ్ళ రూమ్లో పెట్టేసేసి కూర్చోండి అమ్మా, కదలకుండా కూర్చోండి అని ఏదో చెప్తూ ఉంటారు. కాబట్టి అలాగే రాజు కూడా వాళ్ళ నాన్నగారు కూడా చివరి దాకా వచ్చి స్కూల్ పాట కంటే గుమ్మం దాకా వచ్చేసేసి అతని చిరునవ్వుతో లోపలికి వెళ్ళమని చెప్పి తను వెళ్ళిపోయాడు. ఆయన రాజు ధీరే ధీరే చెందేలాగా వాటి నుంచి గుమ్మం నుంచి లోపలికి రావాలిగా మెల్లమెల్లగా నడుస్తున్నాడు. ఎప్పుడైనా క్యోంకి ఒక తేసి నిలిచోసా స్పీడ్గా నడవలేదు కదా, ముందే చెప్పుకున్నాం వీటికి కాళ్ళకి బలహీనత ఉందనే విషయం కూడా. उसी मधुर मुस्कान के लोग होते और रहे, कुछ नहीं तो उसकी टांगों की ओर संकेत रास्ते के लिए కాళ్ళ వంక చూసి ఎగతాళి చేస్తారేమో, నా కాళ్ళు అసలు బలహీనంగా ఉంది, ఈ కాళ్ళ ద్వారా నేను పిల్లలలో గుర్తింపు పొందుతానా పొందలేనా, ఒక మంచి విద్యార్థిగా ఆ స్కూల్లో ఎదగలుగుతానా ఎదగలేనా అని తండ్రి ఆటకు గుమ్మం ముందు కూర్చుంటుంది. మెల్లమెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వస్తూ అనుకుంటూ ఉన్నాడు. పాత స్కూల్లో ఉండే గొప్ప సంవత్సరం బాగుండేది, హాయిగా ఉండేది. నా తండ్రి వేరే ఊరికి బదిలీ అయ్యి వెళ్ళిపోతుంటే కొడుకుని కూడా తీసుకుంటున్నాడు. ఇక్కలవుతా బేట అంటే ఒకే ఒక్క కొడుకుని ఇక్కలవుతా అంటారు. ఎవరికైతే ఒక్కొక్క ఆడపిల్ల ఒక్కొక్క మొగుడులో అంటారో ఇక్కలవుతూ బేటి ఇక్కలవుతా బేట ఇలా చెప్పుకుంటాం అన్నమాట. ఇది సర్వసాధారణ. ఒక పిల్ల ఉందనుకో, మన సొంత కూడా వాడి మీద పెట్టుకున్నాం. ఒక పిల్లవాడిని బాగా చదివించాలనుకుంటున్నాం, ఒకటి వీడి సరిగ్గా తిన్నది తల్లి మనం ఏదైనా ఇన్ని రకాలుగా కూడా బిడ్డను పెంచుకుంటూ తనకి ఇష్టమైన రీతిలో పెంచుకుంటూ పెరిగి పెద్ద చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఏంటి, అమ్మో కాళ్ళవంక చూసి అనాసక్తి కదా నిలబడలేదు రాజుకి కాళ్ళ ప్రాబ్లం ఉంది పాపం. రాము పతలా సన్నగా ఉంటాయి వాడి కాళ్ళు, వాడు నడవలేడు, నిలబడలేడు, వాడి ప్రదేశంలో నిల్చోలేడు. కాబట్టి ఇలా అనుకుంటూ వస్తున్నాడు. कुछ क्षणों में पूरा मैदान और बरामदे में होती कर देते तो उसकी वो इशा करके हंसने वालों को भर गई. అనుకుంటూ ఉన్నాడు. ఒక్కొక్కడుగు ముందుకు వేసుకుని వస్తున్నాడు.
తోటి తన తోటి ఫ్రెండ్స్ అబ్బాయి లోపల కూర్చొని అని నవ్వడం మొదలుపెట్టారు. చక్కగా स्कूल में अध्यापक भी पास से ऐसे गुजरे पूछी ऐसे ही नहीं रहा. ఎలాగైతే అబ్బాయి స్కూల్ ప్రవేశం జరిగిందో, ఎలాగైతే ఉపాధ్యాయులందరూ అతని మనస్సులో ఆలోచనలు పైకి వ్యక్తం చేస్తున్నారు. కాళ్ళవంక చూస్తారేమో, మరి అనాసక్తులు అంటారేమో, మరి అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో ఇలా అనుకుంటూ స్కూల్లోకి ప్రవేశించడం మొదలుపెట్టాడు అబ్బాయి. जो पहला पीरियड आरंभ हुआ तो अध्यापक ने राजू को कक्षा में सबसे पीछे बिठा दिया. फर्स्ट पीरियड వచ్చింది, మాస్టర్ గారు వచ్చారు, రాజుని వీడే కూర్చోమన్నారు. जब राजू ने उसका परिचय पूछा गया तो उसने बताया अभी गांव के स्कूल से आया है. అబ్బాయి వెనక్కి కూర్చున్న తర్వాత తను చెప్పుకున్నాడు, ఏమని, నేను ఒక చిన్న గ్రామంలో చదువుకొని స్కూల్కి వచ్చానండి అని చెప్పి మాస్టర్ గారికి పరిచయం చేసుకున్నాడు. అబ్బాయి నా పేరు రాజు, నేను ఒక చిన్న కుగ్రామం నుంచి ఇలా చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి పెడుతున్నాడు. మాస్టర్ గారు ఏం చేశాడు, ఎలా పెళ్లి కూర్చోరా అన్నాడు. ఇస్తాడు ఛాత్రంతో హస్యాయి. ఎందుకంటే పల్లెటూరులో స్కూళ్ళకి పట్టణాల్లో స్కూల్కి తేడా ఉన్నా పట్టణాల్లో ఉండే స్కూళ్ళ యొక్క రీతి వారి ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి. ఆ పల్లెటూరులో ఉండేటువంటి ఆప్యాయత అనురాగాలు అక్కడే ఉంటాయి. కాబట్టి రెండింటినీ బేరేజ్ వేసుకుంటూ ఏం చేశాడు, ఛాత్రం హస్యాయి, వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. मधुर स्वभाव वाले राजू ने उसके पहले गुस्से से कभी भी महसूस नहीं किया. అబ్బాయికి కోపం రాలా, పాపం తోడి విద్యార్థులు కదా, కోపం రాలా అబ్బాయికి. నవ్వుకుంటే ఏమైంది నవ్వుకుంటే, ఎవరైనా ఒక అనాసక్తిని చూసి, ఒక కాళ్ళు లేనివాడు, ఒక కళ్ళు లేనివాడు, ఒక చెవి లేనివాడు చూసి సమాజం జాలి పడుతుంది. తోటి స్టూడెంట్స్ కూడా అరే నువ్వు నిలబడలేకపోతే నీ పుస్తకాలు మేము మోస్తానురా, నువ్వు చక్కగా జాగ్రత్తగా కూర్చో అని చెప్పి తోటి స్నేహితులు పుస్తకాలు అక్కడ పెడితే అబ్బాయి వాడు చేయబట్టుకొని తీసుకెళ్ళి కాళ్ళు లేని వాడిని చేయబట్టి తీసుకెళ్ళి వెనక బెంచులను ముందు బెంచులను కూర్చోబెడితే వాడు చదువుకుంటాడు కదా. ఫ్రెండ్స్ స్నేహితులు అనేటువంటి వాడు అలా ఉండాలి అని చెప్తున్నాను. ఒక నడవలేని ఒక అమ్మాయి మన స్కూల్కి వచ్చింది ఏంటంటే ఏ ఆడపిల్లైనా పుస్తకాలు తీసుకెళ్ళి ముందు రూమ్లో పెట్టుకొస్తుంది, బరువు మొయ్యలేదని చెప్పి. తల్లిదండ్రులు కూడా అతి జాగ్రత్తగా ఉపాధ్యాయుడికి అక్కడ తోటి స్నేహితులకి చెప్తారమ్మా కొంచెం చూస్తూ ఉండమ్మా, పిల్లలకి కాళ్ళు పగిలినో చేతులు పగిలినో జ్వరం వచ్చిందని ఏదో ఒకటి చెప్తారనుకో. అప్పుడు ఎటువంటి స్నేహితులు చక్కగా చూడాలి. ఉపాధ్యాయుడికి చెప్పినప్పుడు ఉపాధ్యాయులు కూడా అతని దగ్గరికి వెళ్ళి అరే బాగాలేదని చెప్పారు మీ పేరెంట్స్ ఇవాళ విన్నానా, ఎలా ఉంది ఏంటి, ఉండగలుగుతావా, మన ఇంటికి వెళ్తావా, మన పేరెంట్స్కి ఫోన్ చేయమంటా, విన్నీ అడుగుతారు కదా క్లాస్లోకి వచ్చిన డీటెయిల్స్. కాబట్టి ఎక్కడ పాత స్కూలు కన్నా కొత్త స్కూల్ నయము అనిపించుకోవాలంటే అబ్బాయిలో కూడా ఖచ్చితంగా మార్పు రావాలి. టీచర్లు కూడా అబ్బాయిని ఏమీ అనకూడదు. అనాసక్తుడు, నువ్వు పనికిరాని వాడివి, నువ్వు అక్కడెక్కడో చదివచ్చావు, ఆ స్కూల్ మంచిది కాదు, ఈ స్కూల్ మంచిది, ఇలా అనకూడదు. మనం ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు నడుచుకునేటప్పుడు మనము వాళ్ళని ఎలా కారణం కాబట్టి కదా. కాబట్టి రాజు పరిస్థితి కూడా అలాగే ఉంది అని చెప్తుంది. అవి ధైర్య రత్నకి జరూరతకి. ఇప్పుడు ధైర్యంగా ఉండాలి స్కూల్లో. నేను తిరిగి వాళ్ళు ఉన్నామంటే ఎక్కడ చేస్తారు వాళ్ళని. కాబట్టి నా వాళ్ళు బలహీనంగా ఉన్న ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు ఎవరిని కూడా. ఆత్మస్థైర్యం కోల్పోయిన వాడు దినదినం క్షీణించిపోతూ ఉంటాడు. కాళ్ళు లేకపోతే ఏంటి, నాకు చదువు లేదా, చదువు ఉంది, చక్కగా చదువుకున్నాను, మంచి రంగంలో రాణిస్తాను, కాళ్ళు ఉండే ప్రెజెంట్ ఉంది, కాళ్ళు లేకపోయినా చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు. కళ్ళు లేనటువంటి వాళ్ళే అన్నింటినీ నేర్చుకొని ఉద్యోగం చేయగలిగింది. కాళ్ళు లేనటువంటి వాళ్ళు ఉద్యోగం చేసుకోవడంలో అతిశయోక్తి ఏమీ లేదు. వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోవచ్చు, వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. కానీ ఎవరిని కూడా నిరుత్సాహపరచకూడదు. వాళ్ళలో ఒక రకమైనటువంటి మన తోటి ఫ్రెండే కాబట్టి ధైర్యాన్ని నింపాలి అని చెప్తున్నాను. వాడి ధైర్యం వాడికి కొండంత అంద. మన ధైర్యంగా ఉన్నాము, మన ధైర్యం చెప్పామంటే వాడికి కొండంత అంద. అబ్బా పురాణ స్కూల్ పాత స్కూల్ కన్నా కూడా నాకు ఇక్కడ మంచి ఫ్రెండ్స్ దొరికారు, నా మనోభావాలను వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, చక్కగా నాకు ఏమైనా తెలియకపోతే చెప్తారు అని వాడిలో ఒక ధైర్యాన్ని నింపాలి ముందు. అరే నీకు కాళ్ళు లేవు, నువ్వు పోయి వెనక్కి కూర్చో, నీకు చదువురాను వెనక్కి కూర్చో,
అక్కడేవో వచ్చాయని చెప్పి మాకు ఏదో గొప్ప చెప్తున్నాము. ఇలా ఏ ఒక్క స్నేహితుడిని కూడా మనం వెనకాల చేయకూడదు. ఏ ఏ ఒక్క విద్యార్థిని కూడా ఏ ఉపాధ్యాయుని వెనకాల చేయకూడదు. అపహాస్యం పాలు అతను చేయకూడదు. వాడు 10 మంది విద్యార్థులు చదువుకుంటున్నప్పుడు వాడిని చిన్నబుచ్చే మాటలతో మనం అసలు వాడి జోలికే వెళ్ళకూడదు. రాజువి ఐశాలి రాజు కూడా అలాంటి వాడే కాబట్టి ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉండాలి. వాడు పిరికితనంగా ఉండి వాడు ధైర్యాన్ని కూడబెట్టుకోకపోతే 10 మంది ప్రజలకల్లా వాడు ఎడతాడు వస్తాడు. ఇంకా నీకు చదువులాగలే పోంటాడు. వాడి ముందు చూపు ముందు చదివిన స్కూలు వాడే మరొకపోతుంటే అక్కడ మ్యాథ్స్ ఇంత చక్కగా చేసినట్టు వాడిలో ఉండేటువంటి సృజనాత్మకతని వెలికి తీయాలి మనం. వాడు కాళ్ళు లేకపోయినా ఏ రంగంలో అరే మ్యాథ్స్ వచ్చా వచ్చేసారి ఇంగ్లీష్ వచ్చా తెలుగు వచ్చా హిందీ వచ్చా ఇలా అడుగుతూ పోతుంటే అన్ని సబ్జెక్టులు బాగానే చదువుతారు మాస్టారు. నా పాత స్కూల్లో నా రికార్డింగ్ అని చెప్పి మనం చూపించామని ఆశ్చర్యపోవడంలో అసలు ఏమీ లేదు అందులో విషయం. జల్దీ సబ్బు చుట్టూ తొందరగానే ఇదంతా కూడా కరెక్ట్ అయిపోతుంది. అంటే ఏంటి ఇదంతా కూడా మాసిపోతుంది. మళ్ళీ ఈ స్కూల్లో చేరడం ఈ పిల్లలందరూ నాకు స్నేహం అవుతుంది. తొందరగానే చక్కబడుతుంది వాతావరణం. దానిలో అలవాటు ఉంది. రోజు రావాలి స్కూల్కి, నేను రోజు అక్కడే కూర్చోవాలి, పిల్లలతో స్నేహాన్ని పెంచుకోవాలి. వాళ్ళు ఏదైనా అడిగితే మనకు తెలియని విషయాలు చెప్పాలి, మనం అడిగితే వాడు చెప్పాలి. ఇది క్లాస్లో జరిగేటువంటి 4 గదుల్లో జరిగేటువంటి ఇది ఒక పరిజ్ఞానం, ఒక వాడిలో ఉండేటువంటి ఒక శక్తి అనమాట, వాడి ఆనందం అనమాట అంతా కూడా. కాబట్టి ఏమనుకుంటున్నాను, ఇలా ఇదంతా చక్కబడిపోతుంది. నేను మళ్ళీ పాత స్కూల్ ఎలా ఉందో కొత్త స్కూల్ వాతావరణం కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉండేటట్టుగా నాకు నేనుగా ధైర్యాన్ని కూడా కట్టుకోవాలి అంటున్నాడు వాడు. लेकिन पूरे दिन हर पीरियड में एक ही का दुखनाया जाता था. ప్రతి పీరియడ్లో వాడి నిరుత్సాహపడటం, వాడి ఉత్సాహం కాకుండా నిరుత్సాహం రెట్టింపు చేస్తున్నారు అందరూ. అలా చేయొచ్చా? తప్పు కదా. 1-2 గడవలు అన్నప్పుడు ఎవరిని అనవసరం మాటలు కానీ అసలు మనకేం సంబంధం ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తున్నారు, పిల్లలు పెట్టుకున్నారు, బుక్స్ పెట్టుకున్నారు, మంచిగా పౌష్టికాహారం పెట్టుకున్నారు. ఇలా పంపించేటువంటి ఈ మధ్యకాలంలో తోటి స్నేహితులుగా జో మజాక్ ఉడాలని చేయండి, ఎగతాళి చేయకూడదు. వాళ్ళలో కూడా ఒక రకమైన ధైర్యాన్ని పదవి కొత్తగా చేయడం. అరే కాస్త వాడిని కూడా చూస్తుందిరా అంటే తోటి పిల్లలందరూ ఆడుకునేటికి వస్తావా ఆడుకుందామను ఇలా 4 రోజులు 10 రోజులు వాడు అలవాటు అయిపోయాడనుకో, మీరు అసలు చెప్పకరా ఆడే స్నేహంగా ఉంటాడు, వాడే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాడు. అదే కొంచెం పుస్తకాలు మేము వదిలేందా కొంచెం తీసుకొని పెట్టుకుంటే వాడే పెడతాడు. ఇన్ని విధాలా కూడా వాడు ఒక మంచి అభిప్రాయాన్ని స్కూల్లో కూడా ఏర్పరచుకుంటాడు. కానీ నిరుత్సాహపరచుకుంటుంది. రోజుల్లో కొత్తగా జీవించిన విద్యార్థులు కూడా నిరుత్సాహపడకూడదు. ఇది రాదు అది రాదు, ఆ స్కూల్ అట్లాంటిది ఈ స్కూల్ అస్సలు మనకు అది సంబంధించని విషయం అంతా కూడా. వాడు వచ్చి జాయిన్ అయ్యాడు, చెప్పాల్సిన బాధ్యత మంది, వినాల్సిన బాధ్యత వాడు జాయిన్ అవుతుంది అని చెప్పి. राजू ने किसी अलग ही मिट्टी का बना हुआ था. उनके प्रमाणित करने के निश्चय किया कि गाँवों के स्कूल शहरों में बराबर अच्छे होते हैं. అదే నిర్ణయించుకున్నాడు. గ్రామాలలో పాఠశాలలు ఎంత వికాసం చెందినాయో పట్టణాల్లో పాఠశాలలు అంత వికాసం చెందినాయి. ఇంత వికాసం కూడా గ్రామాల్లో కూడా జరుగుతూనే ఉంది. ఇప్పుడు పక్కా చక్కగా మంచి రోడ్లు వేస్తారు పాఠశాలకు సంబంధించి, చక్కగా భవనాలని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు, పౌష్టికాహారం అందిస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, ఇలా ప్రోత్సహిస్తున్నారు. చదువురాని వాళ్ళకు కూడా చదువుకోండిరా, మీ పెద్దవాళ్ళు మీకు చదువు చెప్పని స్థితిలో ఉంటే మేము మీకు అండగా ఉన్నామని చెప్పి ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. అన్ని రంగాల్లో ముందుకు అంటే పిల్లవాడు ఏ స్కూల్లో ఉన్నాడో ఆ స్కూల్లో జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. రకరకాల స్కూళ్ళల్లో మారేటప్పటికీ ఇక్కడ మాస్టర్కి అక్కడ మాస్టర్కి తారతమ్యం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా చూసుకుంటూ చక్కగా కొత్త స్కూలు, కొత్త వాతావరణం, కొత్త పుస్తకాలు కొన్నాళ్ళు పడి బాగానే ఉంటుంది. మాటల్లో వింటే అప్పుడు లోతు బాగా తెలుస్తుంది. शाम राजू ने अपने माता पिता को कुछ नहीं बताया, ये माताया. उनके जिज्ञासापूर्ण प्रश्नों को पर मुस्कुराकर मुस्कुरा कर गया. क्यों कि वे झूठे भी नहीं बोलना चाहता था. అబద్ధాలు చెప్పకూడదు, झूठे भी नहीं बोलना. ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. ప్రాణం పోయేటప్పుడు ఎప్పుడన్నా
ఆడితే ఆడదు పొద్దుగులో అదేగా వృత్తిగా పెట్టుకోకూడదు. ఎప్పుడో ఒక అబద్ధం మన ప్రాణాంతకం అవుతుంది కాబట్టి అబద్ధాలు ఆడకూడదు. ఎప్పుడు కూడా దొసెచ్చిపోవాలి, నిజం చెప్పాలి. ఆ నిజంలోనే అంత గొప్ప మహత్యం ఉంది అని చెప్పారన్నమాట. ఏదైనా అడిగారనుకో అనే స్కూల్ నచ్చిందా అంటే నవ్వేవాడు, మాస్టర్లు బాగా పాడాలనుకున్నారంటే నవ్వేవాడు. సమాజం అంతా కూడా నవ్వుతోనే జరిగిపోతూ ఉన్నది. కాబట్టి ఎక్కడైతే నువ్వు బాగా ఆ స్కూల్ వాతావరణం ఈ స్కూల్ వాతావరణానికి అలవాటు పెట్టడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి వాడు కూడా దృఢ సంకల్పంలో దృఢనిశ్చయంతో ఉన్నాడు. ఇక్కడ కూడా నెమ్మదిగా అలవాటు అవుతాను నేను. అక్కడ ఎలా ఉండేవాళ్ళో ఇక్కడ కూడా అలా ఉండటానికి ప్రయత్నం చేస్తాను. తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు చిరునవ్వుతోనే ఒక సమాధానం మటుకు చెప్పేవాడు అని చెప్పాను. अगला दिन मुझसे और अगला और फिर महीने का हर दिन इसके लिए ऐसा ही रहा। सबकी कक्षा में उसे हाथ उठाने के बाद उसे प्रश्न पूरी तरह नहीं देने दिया गया। उसको कोई मित्र भी नहीं बनता। प्रश्न అక్కడైతే ఎప్పుడైనా సరే ఒక స్కూల్లో వచ్చినప్పుడు అరే అక్కడ బాగా చెప్పేవాడుగా, అక్కడ కొన్ని సబ్జెక్ట్ బాగుంది కొన్ని బాగుందిగా, ఇలా పాత స్కూల్ని బేరీజ్ వేసుకుంటూ ఇల్లు మాత్రం కూడా అంతే, అక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉండేవండి, ఇక్కడ ఏ సౌకర్యాలు లేవు అనుకుంటూ పాతవి కొత్తవి బేరీజ్ వేసుకుంటూ జీవితం ముందుకు వెళ్ళాలి. తప్పితే ఏ లెక్కన పడితే ఆ లెక్కన అలా వెళ్ళకూడదు. మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, ఒకరిని ముందుకు తీసుకోవాలి. आधी छुट्टी में जब बाकी सभी लड़के खेलने जाते तो रक्षा नहीं देखता था। అలాగా రిలీజర్ పిలిచి వచ్చినప్పుడు కానీ ఒక అర రోజు జరిగినప్పుడు కానీ ఏదైనా సెలవులు వచ్చినప్పుడు కానీ పిల్లలందరికీ దగ్గరగా అనుకుంటున్నారు మటుకు క్లాసులోనే ఉంటుంది. राजू ने एक गवार लड़का का తీసుకున్నాడు. ఆ స్కూల్లో అబ్బాయి ఈ రాజుని మించినటువంటి విద్యార్థే లేడు. అంత చక్కగా చదువుకునేటువంటి రాజు అటువంటి వాడి కొత్త స్కూల్కి వచ్చి పాత స్కూల్ని తలుచుకుంటున్నాడు. పాపం అక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, టీచర్లు ఉండేవాళ్ళు, బాగా చెప్పేవాళ్ళు, ఇలా అంతా కూడా చక్కగా నేర్చుకుంటున్నాడు అబ్బాయి. ఇక్కడ ఉండే వాతావరణాన్ని గమనిస్తూ ఉన్నాడు. అక్కడే బాగుందా ఇక్కడే బాగుందా అంటే చెప్పలేకపోతున్నాడు. బదులుగా ఒక చిరునవ్వు నవ్వుతున్నాడు తప్పితే అసలు చెప్పలేక తన మనసులోని భావాన్ని చెప్పలేకపోతున్నాడు అబ్బాయి. కాబట్టి ఏంటి, పాత స్కూల్ బాగుందా కొత్త స్కూల్ బాగుందా అంటే అది చెప్పలేము మనం. కాబట్టి ఏంటి, ఏ స్కూల్లో మనము అన్ని రంగాల్లో ముందుకు అడిగి వేస్తామో చిన్నప్పటి నుంచి ఒక స్కూల్లో చదువుకుంటే ఒకే వాతావరణం ఒకే ఫ్రెండ్స్, ఇలా ఫ్రెండ్స్ కూడా మంచి వాళ్ళు తయారవుతారు మనకి. కానీ పాఠశాల దాడి కొత్త పాఠశాలకు వెళ్ళామంటే మళ్ళీ కొంత టైం తీసుకుని పాఠశాల అర్థం చేసుకోవడానికి, ఉపాధ్యాయులు చెప్పేటువంటి రీతిగా వాళ్ళని ఆచార వ్యవహారాలు అర్థం చేసుకోవడానికి, వాళ్ళు చెప్పేటువంటి లెసన్ అర్థం చేసుకోవడానికి కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ టైంలో వాడు నిరుత్సాహపడకుండా వాడిలో ధైర్యాన్ని మనోభావాన్ని కనుక మనం పెంపొందింపజేసుకోగలిగేటట్టయితే వాడు ఖచ్చితంగా అన్ని రంగాల్లో కూడా ముందడుగు వేయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను క్వశ్చన్స్ రాస్తున్నాను, మీరు చక్కగా ఆన్సర్లు రాసుకోవాలి. క్వశ్చన్స్కి రాసుకున్న తర్వాత మీరు నోట్స్ రాస్తున్నారో లేదో నేను చూస్తాను. జాగ్రత్తగా క్వశ్చన్స్ రాసుకోండి, నోట్ చేసుకోండి. 10th క్లాస్ వాళ్ళకి క్వశ్చన్స్ రాస్తున్నాను. राजू को स्टॉप पुराना అంటే పాత స్కూల్, పురాణా స్కూల్, స్కూల్ పైసా లగ్తా ఎట్లా ఉండేది పాత స్కూల్లో అంటారు, పైసా లగ్తా. రెండవ ప్రశ్న చూడండి, राजू के प्रति
के प्रति नए स्कूल के साथियों का व्यवहार कैसा था। ఇప్పుడు చెప్పుకున్న మాటల నుంచి రెండు క్వశ్చన్స్ తయారు చేసాం మనం చూడండి। మొట్టమొదటి క్వశ్చన్ రాజు ने उसका पुराना स्कूल कैसा लगता था అన్నాడు। రాజు పాత పాఠశాల ఎలా ఉంది అని చెప్పుకుంటున్నాడు। అక్కడ మ్యాచ్లు గౌరవించేవాడు, నేను నన్నందరూ హలో హలో అని పలకరించేవాడు, నేను బాగా చదివేవాడిని, లెక్కల మాస్టర్ లెక్కలు బోర్డు మీద వేసి వైపున ఆన్సర్ చేసి చూపించేవాడిని, అందరూ నన్ను మెచ్చుకునేవాళ్ళు, నా పాదాలను చూసి అందరూ నా కాలంలో చూసి అందరూ నవ్వేవాళ్ళు। ఇలా తన పురాణ స్కూల్ పాత స్కూల్లో ఉండేటువంటి అనుభూతుల్ని ఏవైతే ఆ అబ్బాయికి కలిగినాయో, ఏవైతే జరిగిపోయినటువంటి స్కూల్లో ఉన్నటువంటి ఆ స్కూల్ వాతావరణం ఎలా ఉంది అనేది రాయండి అని చెప్పాడు అనమాట। పాత స్కూల్లో ఎలాంటి అనుభూతి ఉందో అలా ఒక క్వశ్చన్ ఆయన చెప్పాడు। తర్వాత రాజు के प्रति नए स्कूल के साथियों का व्यवहार कैसा था। మన కొత్త స్కూల్లో ఉండేటువంటి స్నేహితుల యొక్క వ్యవహారం ఎలా ఉండేది, పాత స్కూల్లో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో కొత్త స్కూల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క వ్యవహారం ఎలా ఉంది। జో అలగ్ బిచుడు గయా, అవి రెండు వేరువేరుగా ఉన్నాయి। కొత్త స్కూల్లోనేమో వాతావరణం ఎలా ఉంది, పాత స్కూల్లోనేమో అందరూ చక్కగా గౌరవించేవాళ్ళు, మాస్టర్ల దగ్గర నుంచి చక్కగా అందరూ గౌరవించేవాళ్ళు, బాగుండేది। కాళ్ళు లేనటువంటి కారణంగా ఆసక్తిని ఆడలేకపోయేవాడిని, అయినా కూడా ధైర్యాన్ని నింపేవాడు అక్కడ ఉండేటువంటి అధ్యాపకులు అందరూ కూడా। కాబట్టి పాత స్కూల్కి కొత్త స్కూల్కి వ్యత్యాసం బాగా ఉంది। అలాగే పాత స్కూల్ వదిలిపెట్టి కొత్త స్కూల్కి జాయిన్ అయిన తర్వాత పిల్లలందరూ కూడా నన్ను మాస్టర్ వెనక మంచిగా కూర్చోమని చెప్పారు। అలా అతను పాత స్కూల్ నుంచి కొత్త స్కూల్కి వచ్చినప్పుడు ఏ అనుభూతులు ఇప్పుడు చెప్పిన మాట వరకు జరిగినాయో అన్నీ కూడా పాయింట్స్గా రాయాలి। మీరు ఎట్లా పడితే అలా రాయకూడదు, ఇవి పాయింట్స్గా రాయాలి మీరు। అంటే పాత స్కూల్లో వ్యవహారం ఎట్లా ఉందో కొత్త స్కూల్లో వ్యవహారం ఎట్లా ఉందో ఆ రెండు స్కూళ్ళల్లో ఉండేటువంటి తులన అంటే వ్యత్యాసం అనేది గమనించండి అని చెప్తున్నాడు। రెండు ప్రశ్నలకి మీరు నోట్స్ రాయాలి, రాసిన ఈ నోట్స్ మీరు వాట్సాప్లో పెట్టాలి, కరెక్షన్